క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిచే వర్తమానాలు, సజీవ సాక్ష్యాలతో పాటుగా అనేక వార్తా విశేషాలు తెలుసుకుందాం రండి. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రభు పేరట వందనాలండి. ప్రభు మనల్ని ఆశీర్వదించి ఇంతవరకు క్షేమంగా కాపాడారు. ఆయన నామానికి హల్లెలూయా, మహిమ కలుగునుగాక. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హు ఆర్ వాచింగ్ దిస్. దీన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శుభములు, ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి నేను సినిమా రంగంలో ఆర్ట్ డైరెక్టర్గా పనిచేసేవాడిని. మా తల్లిదండ్రులు వీరపనేని వెంకట్రావు, వీరపనేని సరస్వతి, రైతు కుటుంబం. అదేవిధంగా మా నాన్నగారు పోస్ట్ మాస్టర్గా కూడా పనిచేశారు. నా చిన్నతనంలో నాకు 7 సంవత్సరాల వయసులో మా తల్లిగారు చనిపోవటాన్ని బట్టి మా ఇద్దరు బాబాయిలు నన్ను చెన్నైలో వాళ్ళు సినిమా రంగంలో పనిచేసేవాళ్ళు నన్ను తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళిద్దరికి పిల్లలు లేరు, ఇద్దరు బాబాయిలకి. వాళ్ళు నన్ను దత్తత స్వీకరించి నన్ను పెంచుకున్నారు. అందువలన నేను చిన్నప్పటి నుంచి చెన్నైలో ఉన్నాను. చెన్నైలో సినిమా రంగంలో పెరిగానండి. సినిమా రంగంలోనే పెరిగాను. సినిమా రంగం నాకు చాలా వెనతో పెట్టిన విద్యలాగా అన్ని విషయాలు బాగా తెలుసు. మా బాబాయిలు ఆర్ట్ డైరెక్టర్గా పనిచేసేవాళ్ళు. వాళ్ళతో పాటు నేను పనిచేసేవాడిని. అంటే వేరే వాళ్ళు మా పేర్లు స్క్రీన్ మీద రావు, కానీ వేరే వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకుని మాకు ఇస్తే దాన్ని మేము చేసేవాళ్ళు. లేటెస్ట్ గా మాత్రం వస్తుంది అదండి. తర్వాత అలాగే పని చేసుకుంటూ ఉన్నాము. తర్వాత ఒక రోజుకి నా సంపాదన 20,000 అండి. 95వ సంవత్సరం ఒక రోజు నా సంపాదన 25,000. డబ్బుకి కొదువు లేదు, దేనికి కొదువు లేదు. మాకు ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నా 18 సంవత్సరాల వయసులో ఎందుకు పుట్టాను, ఎందుకు బ్రతుకుతున్నాను, చనిపోతే ఎక్కడికి వెళ్తాను అనే ఆలోచన నా మనసులోకి వచ్చింది. ఆ ఆలోచనకి సమాధానం దొరకలేదు. సమాధానం దొరక్క నేను ఇక మీకు తెలిసింది రకరకాల పూజలు అన్నీ కూడా. అయితే ఇంకా నేను విపరీతమైనటువంటి భక్తిపరుడు. ఎటువంటి చెడు వ్యసనాలు లేవు మాకు. ఈవెన్ సిగరెట్ కానీ, అసలు సినిమా ఫీల్డ్లో రకరకాలుగా ఉంటాయి, కానీ మాకు ఏ అలవాటు లేదు. అప్పుడు ఈ ఆలోచన వచ్చేంత వరకు చిన్నతనంలోనే మా బాబాయిలు నాకు అయ్యప్ప స్వామి మాల వేయించి 12 సార్లు నేను అయ్యప్ప స్వామి మాల వేసుకున్నాను. అంటే 18 సంవత్సరాల నుంచి, చిన్నప్పటి నుంచి అండి. 9 సంవత్సరాల వయసు నుంచి వాళ్ళు వెళ్ళేవాళ్ళు. వాళ్ళతో పాటు నాకు కూడా వేయించి తీసుకెళ్లేవాళ్ళు. అలాగే దాదాపుగా 12 సంవత్సరాలు వేయించారు. అంటే నేను ప్రభువుని నమ్ముకునే వరకు వెళుతూనే ఉన్నాను. అలాగా భక్తి, అంతా భక్తి. కానీ నా ఆలోచన ఏమిటంటే ఎందుకు పుట్టాను, ఎందుకు బ్రతుకుతున్నాను, చనిపోతే ఎక్కడికి వెళ్తాను. మా దగ్గరికి చాలా ఉన్నతమైనటువంటి స్వామీజీలు అని పడేవాళ్ళు వచ్చేవాళ్ళు. పేర్లు వద్దులే గాని వాళ్ళ కాళ్ళు గడికి నెత్తి మీద చల్లుకుని మేము 10,000 ఇచ్చేవాళ్ళు. అది కాకుండా ఆయన వచ్చినందుకు వెళ్ళినందుకు 1,00,000 రూపాయలు దక్షిణ ఇచ్చేవాళ్ళు. అయితే వారిని అడిగాను. వారిని అడిగితే వారు అన్నారు, ఆ పెద్ద స్వామీజీ మొదటిగా అడిగినప్పుడు సమాధానం చెప్పలే, అవతలకు పోరా అన్నారు ఆయన. 2వ సంవత్సరం అడిగాను. డిగ్రీలో గట్టిగా పట్టుకుని ఏమండి మనం ఎందుకు పుట్టాం, ఎందుకు బ్రతుకుతున్నాం, చనిపోతే ఎక్కడికి వెళ్తాం, సమాధానం చెప్పమంటే ఆయన అన్నాడు, మా బాబాయిలు వచ్చాడు. మా బాబాయిలు మీకు ఏంటి వీడు ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు అని చెప్పి బాబాయిలను పిలిస్తే బాబాయిలు అన్నారు, వాడు అడిగిన దానికి మీరు సమాధానం చెప్పండి అంటే ఆయన ఏమన్నారంటే, మంచి పనులు చేస్తే స్వర్గానికి వెళతాం, చెడ్డ పనులు చేస్తే యమలోకానికి పోతాం అన్నారు ఆయన. మనం చేసేవన్నీ చెడ్డ పనులే. సినిమా రంగంలో మనం పైకి రావాలంటే ఎదుటివాడిని తొక్కేయాలి, మనం బాగుండాలంటే ఎదుటివాడిని చెడగొట్టాలి. అది మీకు కొన్ని విషయాలు చెప్తా సినిమా రంగం గురించి. ఎవరో చెప్పి ఉండకపోవచ్చు బహుశా. తెర మీద హీరోగా కనపడేవాడు తెర వెనుక విలన్ గా ఉండొచ్చు, తెర మీద విలన్ గా కనపడే వెనక హీరోగా ఉండొచ్చు. అటువంటి సినిమా రంగం.
సి అంటే సిగ్గులేంది, నీ అంటే నిజం లేనిది, మా అంటే మానవ లేని సినిమా. దయచేసి అర్థం చేసుకోండి, ఎందుకంటే దాని నుంచి వచ్చాను కాబట్టి నేను తెలియజేయాల్సిన బాధ్యత నాకుంది. కనుక ఆ విధంగా జీవిస్తున్నప్పుడు ఇండియాలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలన్నీ తిరిగామండి. హరిద్వార్, ఋషికేశ్, గయా, కురుక్షేత్ర సంగ్రామం జరిగినటువంటి ప్రదేశానికి వెళితే అక్కడ అఘోరా బాబాస్ అని ఉంటారు. ఒంటి మీద వస్త్రాలే ఉండవు వాళ్ళకి. వాళ్ళు కాళ్ళు కడిగి వాళ్ళ కాళ్ళని టచ్ చేసి ఆశీర్వాదం తీసుకుంటే చాలు మనశ్శాంతి వచ్చేస్తుంది అనుకుంటారు అందరూ. కోట్ల రూపాయలు పెట్టినా కూడా వాళ్ళు తీసుకోరు. అటువంటి వాడిని నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి హిందీలో బాబా మేరా జిందగీ మే శాంతి నీయే, శాంతి के लिए मैं क्या करूं అంటే पैर से एक लात मारूंगा तेरे सर के ऊपर तेरे को శాంతి मिलेगा అంటే బాబా నా జీవితంలో శాంతి లేదు, సమాధానం లేదు, ఏం చేయాలంటే నా కాలుతో నీ తల మీద దొంతాను, నీకు శాంతి వస్తాను. ఎన్నోసార్లు దండించుకున్నాం కానీ శాంతి రాదు. 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుద్ది కురుక్షేత్ర సంగ్రామం జరిగిన ప్రాంతంలో ఆ పండగ 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుద్ది. అదే విధంగా ఒక ఆయన ఎవరో చెప్పారు, మనశ్శాంతి కావాలంటే ఏకముఖి రుద్రాక్ష మెడలో వేసుకుంటే మనశ్శాంతి వస్తాను. అది నమ్మి నేను నేపాల్ వెళ్ళి, నేపాల్ కాఠ్మండు ఎయిర్పోర్ట్ లో దిగి అక్కడి నుంచి 170 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే హిమాలయాలకు వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళి అక్కడ ఇంకా భయంకరమైనటువంటి నరమాంస భక్షకులు లాంటి బాబాలు ఉంటారు. ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు అన్నారు, నువ్వు దేవుని బిడ్డవి, ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నారు. నాకు అర్థం కాలేదు. అప్పుడు నేను పాస్టర్ అయిన తర్వాత అర్థమైంది నాకు. తర్వాత వాళ్ళు గాల్లో నడిచేవాళ్ళు, అంత చీకటి శక్తులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. వాళ్ళు రుద్రాక్ష ఇచ్చారు, మెడలో వేసుకుని, అయినా మనశ్శాంతి రాదు. 95వ సంవత్సరం నుంచి నేను సినిమా రంగంలో ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ఉన్నాను. చదువు అటు ఇటు అవుతూ ఉంది. అయితే ఈ 2000 సంవత్సరం డిసెంబరు 14వ తారీఖున నేను హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తాను. ఆ వెళ్లే సమయం కొంత డబ్బు తీసుకుని వెళ్తున్నాను. నేను ఆ డబ్బు తీసుకుని వెళుతున్నప్పుడు కొంతమంది ఈ ధూల్పేటకు సంబంధించినటువంటి వాళ్ళు నన్ను వెంబడించడం జరిగింది ఆ డబ్బు కోసం. అంటే వాళ్ళు నా కోసం అయితే రాలేదు, వేరే ఎవరో కృష్ణానగర్ బ్రాంచ్ లో ప్రొడ్యూసర్ ఒక ఆయన డబ్బులు డ్రా చేసుకుని వెళ్తున్నారంటే ఆ ప్రొడ్యూసర్ నేనే అనుకున్నారు వాళ్ళు. అప్పుడు ఇంత లా ఉండే ఈ బాడీ కాదు నాకు. ప్రభు దైవాన్ని ఇలాగా మంచి బాడీ ఇచ్చారు ప్రభు. ఆడు నేనే అనుకున్నారు. నేను ట్రైన్ ఎక్కాను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో. వాళ్ళు కూడా నన్ను వెంబడించారు, కుదరలేదు వాళ్ళకి, ఎందుకంటే కారులో వచ్చాను కనుక. విజయవాడలో దిగినప్పుడు వాళ్ళు 10 మంది అండి, 10 మంది నన్ను రౌండ్ అప్ చేసి నా దగ్గర నా సూట్ కేసు లాక్కోవాలని చూశారు. వాళ్ళు ఒకరిని కొట్టాను. ఇటు పక్క నుంచి ఇంకొకటి ఈ లోపు ఏం చేశాడు, ఎంత పొడు కత్తి తీసుకుని ఇక్కడ పొడిచాను. మొత్తం పేగులన్నీ కూడా బయటకు వచ్చేసాయి. తర్వాత మీకు చూపిస్తాను, ఫొటోస్ తీసుకుంది కానీ పేగులు మొత్తం బయటకు వచ్చేసినాయి. 2 కోట్లు పొడిచాయి. 2 పేగులు కట్ అయిపోయినాయి. పడిపోతూ అంటే బయటకు వచ్చేసినాయి. మొత్తం ఇలా వచ్చేసి కాళ్ళ మీద ఇక్కడికి వచ్చి ఇలా జారిపోయింది. ఇంత పొడుగు కత్తి. తర్వాత చూద్దరిగా ఇక్కడ భోగాల వరకు వచ్చేసింది. 2 పేగులు 2 సార్లు పొడిచాడు. ఫస్ట్ సారి పొడిచినప్పుడు రాలేదు, రెండోసారి ఇలా పొడిచి ఇలా లాగాడు. లాగంగానే బయటకు వచ్చేసి ప్లాట్ఫామ్ మీద పడిపోయాను. 2వ నంబర్ ప్లాట్ఫామ్ విజయవాడ రైల్వే స్టేషన్ లో. ఇది జరిగింది 2000 సంవత్సరం డిసెంబరు 14వ తారీఖు. అయితే ఆ టైంలో నేను పూజించినటువంటి దేవుళ్ళందరినీ పిలిచాను. ఎవరూ నాకు సమాధానం చెప్పలేదు. ఇంకొక చిన్న విషయం చెప్పాలి. ఈ సమాధానం లేక నేను ఏం చేశానంటే, ఒక రోజు నైట్ పడుకుంటే నిద్ర పట్టట్లేదని మా ఫ్రెండ్ని ఒక ఆయన అడిగాను. ఏం చేస్తారో నిద్ర పట్టలేదు, బార్కి వెళ్ళి ఫుల్గా తాగుతాం, నిద్ర వస్తున్నాడు. బార్కి వెళ్ళి ఫుల్గా తాగాం. ఆ రోజు రాత్రి బాగా నిద్రపోయాను. తెల్లవారు లేచి మళ్ళీ అదే ఆలోచన, ఎందుకు పుట్టాను, ఎందుకు బ్రతుకుతున్నాను, చనిపోతే ఎక్కడికి వెళ్తాను. సేమ్ ఇది స్టార్ట్ అయింది. డ్రగ్స్ వాడుతానే ఉన్నాను. ఆ డ్రగ్స్ మత్తులోనే 15 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేశాను. సికింద్రాబాద్ మీటర్ గేజ్ క్రిస్టియన్ సెమిటరీస్ ఉంటాయండి అక్కడ. ఆ సెమిటరీస్ కూడా నడుచుకుంటూ వెళ్ళేవాడిని. సమాధుల్లో నుండి నడుచుకుంటూ వెళ్ళి రైలు పట్టాలని పడుకునేవాడిని, చచ్చిపోతామని. ఆ టైంలో ఆ శ్మశానంలో ఒకటి కాపులా ఉండేవాడు. 15 సార్లు అడగలా నన్ను. 15 సార్లు వెళ్ళి పడుకునేవాడిని. ట్రైన్ వచ్చే టయానికి చనిపోతే ఎక్కడికి వెళ్దామో తెలుసుకుని చచ్చిపోదాం లేచి వెళ్ళిపోయాడు. ఆ సెమిటరీలో కాపులా ఉన్నవాడు, బాబు నువ్వు ఎందుకు వస్తున్నావు,
ఎందుకు అక్కడ పడుకుంటున్నావు, ఎందుకు తిరిగి వెళ్ళిపోతున్నావు, నాకు అర్థం కావట్లేదు, పిచ్చెక్కుతుంది ఎందుకు చూసి అన్నాడు. అంటే చనిపోదామని వస్తున్నా అన్న. అతనేమన్నాడంటే అయితే చనిపో అన్నాడు. అతను క్రిస్టియన్ సెమిటరీలో కాపలా ఉన్నాడు కదా, నాకేం చెప్పాలి, యేసు ప్రభుని నమ్ముకో, నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదు, నీ ప్రాబ్లం ఏంటని చెప్పాలి కదా. చెప్పలేదు. నేను దయచేసి రిక్వెస్ట్ ఏంటంటే యేసయ్యను నమ్ముకో అని ఒక మాట చెప్పండి ఎవరికైనా. 95వ సంవత్సరంలో ఒక పాస్టర్ గారు మెదక్ సిఎస్ఐ చర్చిలో నువ్వు యేసయ్యను నమ్ముకో అంటే నేను ఆయన తిట్టాను. ఆయన ఏమనలేదు, నన్ను చాలా వల్గర్ గా మాట్లాడు. ఆయనతోటి సిగరెట్ తాగి ఆయన ముఖం మీద పొగ ఊదాను. ఏమనలేదు, ఆంగ్లికన్ ఆయన ఆ మాట చెప్పాడు. మీ షూటింగ్ జరుగుతుంది, షూటింగ్ ప్యాకప్ చేసుకుని మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు మళ్ళా వచ్చి అదే మాట చెప్పారు. ఆయన నువ్వు చనిపోయే సమయంలో యేసు ప్రభుని కాపాడమని అడుగు, ఆయన నిన్ను కాపాడతారన్నాడు. యేసు ప్రభు మా దేవుడు కాదు, మా పాలేరుల దేవుడు అని తిట్టాను ఆయన. ఆ సమయంలో నేను ఎప్పుడైతే ఇక్కడ పడిపోయాను రైల్వే స్టేషన్లో, ఆ మాటలు జ్ఞాపకం వచ్చింది. నేను పూజించినటువంటి దేవుళ్ళందరిని పిలిచాను, ఎవరూ సమాధానం చెప్పలేదు. 95వ సంవత్సరంలో నాకు ఆ మాట చెప్పినటువంటి ఆయన ఆ మాటలు జ్ఞాపకం వచ్చింది. నువ్వు దేవుడు అంట కదా, నువ్వు దేవుడు అయితే నన్ను కాపాడు. ఆ ముసలోడు చెప్పాడు నాకు, నువ్వు దేవుడు అయితే నన్ను కాపాడాను. నా అనుభవం చెప్తున్నా. రకరకాల వాళ్ళకి రకరకాల అనుభవాలు ఉండొచ్చు. 2 చేతులు వచ్చి నన్ను ఎత్తు పట్టుకునేయండి. ఒక స్వరం మాట్లాడేది, నువ్వు చనిపోవు లేగని. చాలా పెద్ద చేతులే, మానవ చేతులు అయితే కాదు. నేను అనుభవించాను ఆ స్పర్శ. ఎవరో ఎత్తు పట్టుకున్నారు, మాట్లాడుతున్నాను అనుకున్న మనుషులు మాట్లాడుంటారేమో అనుకున్నాను. కాన్షియస్ లో అయిపోయాను. ఇక్కడ తర్వాత నన్ను పోలీసులు హాస్పిటల్కి తీసుకెళ్ళాను. హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత అక్కడున్న డాక్టర్లు 20 నిమిషాల కంటే ఎక్కువ బ్రతకడమ్మా, మొత్తం బ్లీడింగ్ అయిపోయింది, తీసేయడం అన్న. నేను కాన్షియస్ లో లేను. తర్వాత నన్ను తీసుకెళ్లి సవాలత్ గారి దగ్గర పడేశారంట. ఆ టైంలో కరుణ అనే అమ్మాయి మా పాలేరు నర్సుగా చేస్తుంది. ఆ అమ్మాయి ఏం చేసిందంటే నన్ను చూసి, ట్రైనింగ్ నర్స్ అనమాట అమ్మాయి, మదర్ తెరెసా విజయవాడలోనే జరిగింది సంఘటన. గవర్నమెంట్ పాత గవర్నమెంట్ హాస్పిటల్ ఉండేది ఇదివరకు. ఎక్కడ మన రైల్వే స్టేషన్ పార్సల్ ఆఫీస్ ఉంది కదా, అక్కడ పాత గవర్నమెంట్ హాస్పిటల్ ఉండేది. ఆ హాస్పిటల్కి తీసుకెళ్లారు నన్ను, రైల్వే పోలీసులు తీసుకెళ్లారు. అయితే ఆ అమ్మాయి ఏం చేసిందంటే, లేదు మనం ప్రార్థన చేద్దామని చెప్పి తన తోటి నర్సులు ఉన్నారు 25 మంది, 13 మంది కేరళ వాళ్ళు, 12 మంది ఆంధ్ర వాళ్ళు, ట్రైనింగ్ నర్సులు వాళ్ళు, పిల్లలు. వాళ్ళు తీసుకెళ్లి నా బాడీని ఒక పక్కన మార్చిడి వాడి పక్కన ఒక రూమ్ ఉంటే, ఆ రూమ్ లో ఈ 25 మంది 4.5 గంటలు ప్రార్థన చేశారండి. స్ట్రెచర్ మీదే ఉన్నా నేను, నా స్ట్రెచర్ మీద ఉన్నాను. స్ట్రెచర్ చుట్టూ చేరి వాళ్ళు ప్రార్థన చేశారు 4.5 hours. నో ట్రీట్మెంట్ జరగలనా. ఈ 4.5 గంటలు ప్రేయర్ చేసిన తర్వాత మళ్ళా ఆ అమ్మాయి వెళ్ళి, వాళ్ళు జాబ్ కూడా మానేశారండి, వెళ్ళి ఆ డాక్టర్ గారిని అడిగారు. ఎవరైతే నేను చనిపోతాను డిక్లేర్ చేశారో ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు చనిపోతున్నట్టు మా రైతుల అబ్బాయి బ్రతికే ఉన్నాడు, రైతు ఆపరేషన్ చేయండి అంటే ఆయన ఆశ్చర్యపోయి వచ్చి 4.5 గంటల తర్వాత ఒంట్లో రక్తం అంతా పోయింది, పేగులేమో స్ట్రెచర్ మీద ఉన్నాయి, 20 నిమిషాల్లో చనిపోతానటువంటి చెప్పినటువంటి నన్ను ఆయన చూసి ఆశ్చర్యపోయి నాడి కొట్టుకుంటుంది. సరే చేద్దామని చెప్పి అప్పుడు తీసుకెళ్లి ఆపరేషన్ చేశారు. నాకు చేసిన తర్వాత బ్రతికాను. 3వ రోజున ఆ డాక్టర్ గారు వచ్చి, నువ్వు చనిపోతావు నేనే చెప్పాను, వీళ్ళు చేసిన వాళ్ళని ప్రార్థన వల్ల నువ్వు బ్రతికావు, యేసు ప్రభువే నిజమైన దేవుడు అని చెప్పాడు ఆయన. ఆయన క్రిస్టియన్ కాదు, మరి ఆయన ఒక బ్రాహ్మణ్ కుమారుడు. ఆయన మరి పేర్లు చెప్తే వాళ్ళు అంగీకరిస్తారు అంగీకరించరో నాకు తెలియదు, కానీ మంచి డాక్టర్ గారు ఆయన. దేవునికి స్తోత్రం. ఒక మనిషి రక్తం అంతా పోయినటువంటి వాడికి రక్తం ఎక్కించాలి కదా, నాకు రక్తం ఇవ్వడానికి ఎవడు రాలేదు. కానీ నేను అనుకున్నాను బ్రతికిన తర్వాత, మీకు బ్లడ్ కూడా ఎక్కించలేదు బాబు అని చెప్పి ఆ అమ్మాయి చెప్తే, నా కొరకు కలువరి సిలువలో రక్తం కాల్చినటువంటి యేసయ్య రక్తం నాలో ప్రవహించి నన్ను బ్రతికించి, ఇంతవరకు బ్లడ్ ఎక్కించుకోవాలా, పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నాను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా, దేవుని యొక్క మహాకృపను బట్టి. దేవుని యొక్క కృప ఏమిటంటే ఈరోజు బ్రతుకున్నానంటే కేవలం దేవుని కృప. అదండి నా సింపుల్ గా సాక్ష్యం. అది అయిపోయిన తర్వాత 3 రోజుల తర్వాత బాబాయ్లు వచ్చారు. ఇంకో విషయం ఇక్కడ మర్చిపోయాను నేను. ఈ నర్సు 3 రోజులు మెలుగు వచ్చిన తర్వాత
ఒక పుస్తకం ఇచ్చింది నాకు. యవనుడా లెమ్మని ఒక పుస్తకం ఇచ్చింది. శ్యామ్ జపదోరయ్య గారని ఒక దైవజనుడు రాసిన పుస్తకం. దాంట్లో నాలాగా వేదన పడి, నాలాగా డ్రగ్స్ కి బానిస అయిపోయి, త్రాగుడికి బానిస అయిపోయినటువంటి వాళ్ళ గురించి రాయబడి ఉంది. నేను అడిగాను, నా గురించి ఎలా రాశారు ఈయన అని చెప్పి అడిగితే, మీ గురించి రాయలేదు బాబు, ఇలాగా దైవజనుడు ప్రేరేపించి, దేవుని ఆత్మతో ప్రేరేపించి అది రాశారని చెప్పి ఆ అమ్మాయి చెప్పడం జరిగింది. తర్వాత 3 రోజుల తర్వాత మా వాళ్ళు వచ్చారు. మా వాళ్ళు వచ్చి నన్ను చూసి, ఈ అమ్మాయి ఒక పాస్టర్ గారు రేమల్లి ఆనందరావు గారని సిఎస్ఐ పాస్టర్ గారు, ఇప్పుడు ప్రస్తుతానికి విద్యాధరపురంలో ఆ సిఎస్ఐ చర్చిలో పనిచేస్తున్నారు. నా గురువు గారు ఆయన, నన్ను రక్షణలో నడిపించేటువంటి దైవజనులు, వారికి ఎంతో రుణపడి ఉన్నాను నేను. ఎందుకంటే మా వాళ్ళు నన్ను నెట్టేసినప్పుడు ఆయన నన్ను చేర్చుకున్నారు. అది తర్వాత మా వాళ్ళు ఈ బైబిల్ చూసి, ఈ పుస్తకం చూసి ఇదేంటి అని అడిగితే నేను అన్నాను, మనం పూజించినటువంటి దేవుళ్ళు ఎవ్వరు కూడా మనం రక్షించలేదు. నేను చనిపోయే సమయంలో నేను రక్షించమని అందరిని అడిగాను, ఈ దేవుడు ఆ దేవుడు ఆ దేవుడు అని, కానీ ఏ దేవుడు నన్ను రక్షించలేదు. యేసు ప్రభు నన్ను రక్షించాడు. ఎందుకంటే ఆ అమ్మాయి చెప్పింది నాకు, నేను చనిపోయేటప్పుడు ఇలా జరిగిందంటే, నేను దేవుడు అయితే నన్ను కాపాడని అడిగాను, ఒక స్వరం మాట్లాడింది, 2 చేతులు వచ్చి ఎత్తుపట్టుకుని నన్ను చెప్పి నేను అమ్మాయికి చెప్తే, ఆ అమ్మాయి అంది, ప్రభు మీతో మాట్లాడారు బాబు, మాతోనే ఇంకా ఎదిగేదు, ప్రభు మీకు దర్శనం ఇచ్చి మాట్లాడారని చెప్పంటే, ఆ దర్శనం కూడా చూశాను. ఎందుకంటే ఒక చెయ్యి వచ్చింది, ఒక బురద కాలువలో పడిన పట్టుకుని వెళ్ళిపోతున్నాను, ఆ చెయ్యి వచ్చి నన్ను పైకి లాగింది. 2 చేతులతో అది ఒక దర్శనం. తర్వాత హాస్పిటల్లో ఒక దర్శనం, పెద్ద బురద కాలువలో ఆ పెద్ద హస్తం వచ్చి నన్ను పైకి లాగింది, అదొక దర్శనం చూశాను. తర్వాత అమ్మాయి చెప్పింది, తర్వాత వీళ్ళు చెప్తే నేను అన్నాను, యేసు ప్రభు నన్ను కాపాడాడు. ఒక వ్యక్తి చనిపోయే సమయంలో సమాధానం ఇచ్చి బ్రతికించిన వాడే దేవుడు, మాట్లాడిన వాడు యేసు ప్రభు, జీవం కలిగిన వాడు, ఆయన నిజమైన దేవుడు అని చెప్పి మా వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు నువ్వు అలాగైతే మేము వదులుకుంటామని చెప్పి హాస్పిటల్ బెడ్ మీద వదిలేసి వెళ్ళిపోయారు. తర్వాత హాస్పిటల్ నుంచి 15 రోజుల తర్వాత నేను డిశ్చార్జ్ అయ్యాను. డిశ్చార్జ్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఎందుకంటే కొంతమంది స్నేహితుల దగ్గరికి వెళ్తే కూడా వాళ్ళు నన్ను చేర్చుకోలేదు. సినిమా ఫీల్డ్ చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత హైదరాబాద్లో సెటిల్ అయ్యాం మేము. అక్కడే 2 ఇళ్ళు ఉన్నాయి ఫిలిం నగర్లో. వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు బాబాయ్ వాళ్ళు. నేనే వారసుని కాబట్టి ఎప్పటికైనా నేనే, ఎవరు లేరు, ఎప్పటికైనా నేను. అది అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఏనాడు కూడా ఏం అడగలేదండి. ప్రభువు నమ్ముకున్న తర్వాత నన్ను వెలివేసిన ఇంటి ముందు నిలబడి ప్రార్థన చేసేవాడిని, చేత్కరించుకునేవాళ్ళు, వేడి నీళ్లు కొట్టారు, ఉమ్ములేశారు, రకరకాలుగా చేశారు. అయినప్పటికీ కూడా ఒక్క మాట కూడా వాళ్ళని ఏమనలేదు. ఎందుకంటే మీ శత్రువులను కూడా ప్రేమించమని యేసు ప్రభువు చెప్పారు. ఈలోపు ఒక సంఘటన జరిగింది. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నన్ను పొడిచిన వాడు దొరికారని వాళ్ళని జైల్లో పెట్టారు. పెడితే ఒక పాస్టర్ గారు, ఆయన ఇంకొక పాస్టర్ గారు అప్పుడప్పుడు ప్రార్థన చేసేవాడు. ఆయన వాళ్ళ వైపులు నా దగ్గరకు వచ్చారు. మా వాళ్ళకి మీరు బెయిల్ వేస్తాను, సంతకం పెడితే బెయిల్ వస్తుందంటే నేను అన్నాను, మీ వాళ్ళని చంపేస్తాను. చంపేస్తుంటే బైబిల్ నువ్వు చదవద్దు బాబు, బైబిల్ నాకు ఇచ్చేసే అన్నాడు ఆ పాస్టర్. ఏ బైబిల్ ఎవరంటే ఏం చేయమంటారో చెప్పండి అంటే, నువ్వు వాళ్ళని క్షమించాలన్నాడు. ఎలా క్షమిస్తావు అంటే, నువ్వు వాళ్ళని పొడవబట్టే కదా నిజమైన దేవుడిని తెలుసుకున్నావు కదా, అంతకుముందు నీకు మనశ్శాంతి లేదు. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నీకు మనశ్శాంతి వచ్చింది కాబట్టి నువ్వు వాళ్ళని క్షమించాలన్నాడు. క్షమిస్తామని చెప్పాను. ఆ పాస్టర్ గారు నేను వెళ్ళి జైలుకి వెళ్ళాం. ఆ జైల్లో సత్యనారాయణ గారు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన నువ్వు పెద్ద త్యాగమూర్తి ఏంటి క్షమించడానికి అన్నాడు. నేను త్యాగమూర్తిని కాదండి, యేసు ప్రభు వారి త్యాగమూర్తి. ఆయన క్షమించమన్నారు, పాస్టర్ గారు చెప్పారు, అందుకే వచ్చాను. వాళ్ళని పిలవడం జరిగింది, వాళ్ళని క్షమించమని చెప్పడం జరిగింది, సంతకాలు పెట్టాను, బెయిల్ రాసిన వాళ్ళని వదిలేసి. అంతేనండి, పోలీసులు కేసు పెట్టారు. నేను సాక్ష్యానికి వెళ్ళను కదా, నేను స్టేషన్కి వెళ్ళను కదా, కోర్టుకి వెళ్ళను కదా, లేదు కదా, వదిలేస్తారు. పోలీసులు పెట్టిన కేసుని జడ్జి గారు ఆధారం చేసుకోరు. పోలీసులు వ్యక్తిగత కక్షతో ఎవరి మీద కేసు పెట్టవచ్చు అనుకుంటారు. 2-3 సాక్షులు ఉండాలి. మన బైబిల్ ప్రకారం కూడా కోర్టులు ఎక్కడి నుంచి దారైన బైబిల్ నుంచే కదా. మోషే
మోషే తోటి మామ చెప్తాడు కదా, ఇత్రో చెప్తాడు కదా, అదే అలాగా. తర్వాత వాళ్ళు బయటకు వచ్చేసారు. సికింద్రాబాద్ లో యాప్రాల్లో ఒక మీటింగ్ లో నేను సాక్ష్యం చెప్తుంటే దాంట్లో ఒక అతను వచ్చాడు, నూర్ భాష. అతను వచ్చి నిన్ను ఒడిచింది నేనే అని వచ్చాడు. తర్వాత అతను దొంగతనాలు ఇవన్నీ మానేసి ఎందుకైతే నేను క్షమించాను, అతను కూడా యేసు ప్రభువుని నమ్ముకుని అక్కడ చర్చికి వెళ్తున్నాడు. యాప్రాల్ సికింద్రాబాద్. లేదండి, ఎప్పుడు 2009లో సంగతి చెప్తాను. అంటే ఫోన్ నెంబర్లు అవి కూడా అతనికి లేవు అప్పుడు. ఏదో జనరల్ గా మనకి కలిశాడు, నేను పొడిచింది నేనే అని మీటింగ్ లో లేదు వచ్చాడు. అప్పుడు చాలా సంతోషం అనిపించింది. వాళ్ళు 6, నేను ఒకరిని 7 రక్షించబడ్డాం. ఇంకొక విషయం చెప్తాను ప్రేక్షకులకి. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రియల్ క్రిస్టియానిటీ? నిజమైనటువంటి క్రైస్తవత్వానికి అర్థం ఏమిటంటే ప్రేమించడం, క్షమించడం. ఈ రెండూ లేకపోతే మనం క్రైస్తవుడు అని చెప్పుకోవడం అనవసరం. అర్థం చేసుకోండి దయచేసి. ప్రేమ, క్షమాపణ యేసు ప్రభు వారు చేసింది మన జీవితంలో. అది దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ సో మచ్. ఆ విధంగా అయిపోయిన తర్వాత నాకు ఇల్లు లేదు అంటాను. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పడుకున్నా. అక్కడ పోలీసులు అడగొట్టారు. అక్కడి నుంచి బయట పడుకున్నా, షాపుల ముందు పడుకున్నా. భోజనం లేదు. ఒక చిరిగిపోయిన చొక్కా, ఒక చిరిగిపోయినటువంటి లుంగి ఎవరో ఇస్తే హాస్పిటల్లో కట్టుకున్నానంటే బైబిల్ తప్ప నా దగ్గర ఏమి లేదు. కానీ అంతకుముందు నాకేం లేదు, మనశ్శాంతి లేదు. చనిపోతే ఎక్కడికి వెళతాను అనే భయంకరమైన బాధ ఉండేది. దాంతో విపరీతంగా డ్రగ్స్ వాడాను నేను. ఈ రోజున అదేం లేదు, అప్పుడు కూడా అది లేదు. బైబిల్ ఉంది నా దగ్గర. నేను చనిపోతే పరలోకానికి వెళ్తా, నేను యమలోకానికి పోను. నాకు మనశ్శాంతి వచ్చేసింది. అంతకుముందు నా జీవితంలో ఏమి లేదు, మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, ఏమీ లేదు. డ్రగ్స్ లేవు, ఇప్పుడు మందు లేదు, సిగరెట్లు లేవు, ఏమీ లేదు. నేను వాడిన విపరీతమైన డ్రగ్స్ వాడాను నేను, బాంబే నుంచి అట్ల నుంచి తెప్పించుకుని. అప్పుడు డబ్బులు ఉన్నాయి, ఇష్టానుసారంగా వాడుకున్నాం. అయిపోయిన తర్వాత ఆ 3 నెలలు కఠినమైనటువంటి శ్రమలు అనుభవించాను. కానీ ఏనాడు కూడా నేను ప్రభువుని దూషించలేదు. ఎందుకంటే నాకు మనశ్శాంతి వచ్చింది. నన్ను యేసు ప్రభు నేను చచ్చిపోతే ఈరోజు నేను పరలోకానికి పోతాను. నాకు డబ్బు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి. చాలా మంది ఏమనుకుంటారంటే బాగా డబ్బులుండి మంచి ఒక 100 సిటీలో ఉన్నవాడేమో ఒక 100 కోట్లు ఆస్తుండి మంచి BMW బెంచ్ కారు ఉంటే హ్యాపీగా బ్రతకొచ్చు అనుకుంటాడు. పల్లెటూరులో ఉన్నవాడేమో పొలాలుండి 10 మంది పాలేరులో 4-5 ట్రాక్టర్లు ఉండే హ్యాపీగా బ్రతకొచ్చు అనుకుంటాడు. నా జీవితంలో అన్నీ ఉన్నాయి నాకు, కానీ మనశ్శాంతి లేదు. ఈ రోజున ఏమీ లేవు. యేసయ్య ఉన్నాడు నా దగ్గర, మనశ్శాంతి ఉంది. హల్లెలూయా. ఈ రోజున ఏమీ లేవండి. సింపుల్ జీవితం మీరు చూశారు కదా, సింపుల్ లివింగ్. కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను బ్రతుకుతున్నాను, దేవుడు నన్ను బ్రతికించాడు. నలుగురికి సువార్త చెప్పి నలుగురిని బ్రతికిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అది తర్వాత 3 నెలలు అలాగా బాధపడ్డానండి. ప్లాట్ఫామ్ మీద ఎవరన్నా పెడితే తినేవాడిని, లేకపోతే లేదు. దోమలు కుట్టే. మోషే ఒకేసారి ఐగుప్తు రాజా ప్యాలెస్ నుంచి అరణ్యంలో పడినట్టుగా పడ్డాను నేను. మోషే అవిధేయుడై పడ్డాడు, నేను విధేయుడై పడ్డాను నేను. మోషేకి మన సాపత్యం లేదు, కానీ ఆయన దైవజనుడు, దేవుని యొక్క కృపతో నిండుకున్నటువంటి వాడు. అటువంటి కృపనే ప్రభు నాకు ఇచ్చారు. తర్వాత ఒకరోజు ఏమైందంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. పాస్టర్ గారేమో వెనకాల ఫోన్ నెంబర్ రాసి నాకు ఫోన్ చేయను ఆయన. ఆ ఫోన్ నెంబర్ పట్టుకుని ఆయనకి ఫోన్ చేస్తే ఆయన అప్పుడు ఏలూరుపాడులో సేవ చేస్తున్నారు. భీమవరం దగ్గర ఏలూరుపాడు అని ఉంది. ఆయన ఇంటికి వెళ్ళటం జరిగింది. ఏదో చూసి వెళ్దాం అనుకుని వెళ్ళాను నేను. ఆయన వచ్చే బాబు నా దగ్గరికి అంటే వెళ్ళాను. ఆ వెళ్ళటం కూడా నా దగ్గర డబ్బులు లేవు. ట్రైన్లో భీమవరం దాకా వెళ్ళి భీమవరంలో ఎవరినో అడుక్కున్నాను. ఇలా నేను పలానా ఊరు వెళ్ళాలి, నాకు ఇలాగ ఆపరేషన్ అయింది, నా పరిస్థితి బాగాలేదని చెప్పి ఇలా అడుక్కున్నాను నేను. అయ్యా సహాయం చేయండి అని అడిగితే వాళ్ళు ఒక 10 రూపాయలు ఇస్తే అక్కడ భీమవరం నుంచి ఏలూరుపాడు వచ్చాను. ట్రైన్ లేదు అక్కడికి. ట్రైన్లో అంటే ఊరుకునే వెళ్ళి ఎక్కడ బాత్రూమ్ల పక్కన కూర్చుని వెళ్ళాను. కింద కూర్చున్నాను. బాత్రూమ్ల పక్కన కూర్చుంటే కాళ్ళు పెడతానే వాళ్ళు అటు ఇటు హైదరాబాద్ నుంచి భీమవరం వరకు. అది సర్కార్ ఎక్స్ప్రెస్ ఏదో వెళ్తుంది కదా, దాంట్లో వెళ్ళాను. తర్వాత అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన చలించిపోయి, ఆయన సొంత తమ్ముడి కంటే ఎక్కువగా నన్ను చూసుకున్నారు ఆనందరావు గారు. 6 నెలలు ఆయన దగ్గర ఉన్నా. గాయాలు బాగాయని, చక్కగా బాగుపడ్డాను.
తర్వాత ఐటీసీ కంపెనీలో జాబ్ చేసాము. నెలకి 45,000 రూపాయలు ఇచ్చాం. 5,000 రూపాయలు దశం భాగం పాస్టర్ గారికి ఇచ్చాము. అయిపోయిన తర్వాత ఒకరోజు ప్రభు నన్ను సేవకు రమ్మంటే ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాల ద్వారా ప్రభు మాట్లాడారు నాతో. సరే సేవకు రావాలి. మళ్ళా పాస్టర్ గారు అన్నారు సేవకు రావాలి. ఎక్కడికి బైబిల్ కాలేజీ అన్నారు. కేఏ పాల్ గారు బైబిల్ కాలేజీ. నాకు నడిపింపు లేదు, వేరే విధంగా కదా, నేను కించపరచట్లేదు. నాకు నడిపింపు లేదని ప్రార్థన చేస్తే నడిపింపు లేదు. చెన్నైలో బైబిల్ కాలేజ్ చేశాను. అక్కడి నుంచి అయిపోయిన తర్వాత 50 రూపాయలు ఇచ్చి పోమన్నారు. ఎక్కడికి పోవాలో తెలియదు. నూజివీడులో మీటింగ్ పెట్టారు. నూజివీడులో మీటింగ్ పెట్టిన తర్వాత అక్కడ సేవ ప్రారంభించాం. ప్రారంభమైన తర్వాత చాలా కష్టాలు పడ్డాం. చాలా కష్టాలు అనుభవించాం. 2003లో సేవ ప్రారంభించానండి. 2004లో ఇప్పుడున్న నా భార్యను చూడటం జరిగింది. నాకు చాలా సంబంధాలు వచ్చాయి రకరకాలుగా. ఇవన్నీ తెలుసు కదా మన భారతదేశ వ్యవస్థ. కానీ ప్రభు నాకు చూపించిన అమ్మాయి నా వైఫ్, ఇప్పుడు నేను చేసుకున్న అమ్మాయి విజయవాడ అమ్మాయి. అందుకే నేను విజయవాడలో సెటిల్ అయ్యాను. నాది విజయవాడ కాదు వాస్తవంగా. విజయవాడలోనే కత్తిపోట్లకు గురయ్యాను. విజయవాడలోనే సెటిల్ చేశారు దేవుడు. పుట్టి పెరిగిందంతా కూడా పశ్చిమ గోదావరి జిల్లా. మాది అసలు ఒరిజినల్ కృష్ణా జిల్లా. ఇక్కడ కానూరులో మా ముత్తాత ఉండేవాడు. వెంట్రాప్రగడలో మా తాత ఉండేవాడు. గుడివాడ దగ్గర వెంట్రాప్రగడ ఉంది కదా అక్కడ. అలాగే అక్కడ కూడా మాకు పొలాలు ఉన్నాయి, కానీ ఎక్కడోనే తెలియదు. అది అలాగా వరుస వెళ్ళారు. మా ఇక్కడి నుంచి కర్ణాటక వెళ్ళిపోయాడు మా తాత. కర్ణాటకలో పొలం కనడు 360 ఎకరాల పొలం కనడు. అదేవిధంగా మాకు పశ్చిమ గోదావరి జిల్లా కూడా రకరకాల చోట్ల పొలాలు ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ అయింది. అది తెలంగాణలో కూడా కొంత పొలాలు ఉన్నాయి. అది నా జీవితం. అది అయితే ప్రభువు పిలిచిన తర్వాత సేవ ప్రారంభించడం, పచ్చడి చేసుకోవడానికి కూడా డబ్బులు ఉండేవి. 12 కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాడిని సేవకి. లంబాడి తాండాలని నూజివీడు నుంచి అటు సిద్ధార్థ నగర్ అటు అలా సేవకి వెళ్ళేవాడిని. సేవ చేసేవాడిని. 12 కిలోమీటర్లు నడిచి వెళ్ళటం, 12 కిలోమీటర్లు నడిచి రావడం. సైకిల్ కూడా లేదు నాకు. అద్దె సైకిల్ తీసుకుందామంటే డబ్బులు లేవు. అద్దె సైకిల్కి 2 రూపాయలు గంట, దీనికి డబ్బులు. 2005లో ప్రభు నన్ను విజయవాడ నడిపించాను. అక్కడ సండే స్కూల్ పరిచర్య చేశాను. 2 పిల్లలతో పరిచర్య ప్రారంభమైంది. సండే స్కూల్ పరిచర్య 6 నెలల్లో 80 మంది పిల్లలు అయ్యారు. 80 మంది పిల్లలతో నేను పరిచర్య ప్రారంభించాను. 2 పిల్లలతో పరిచర్య ప్రారంభించి 80 మంది అయ్యారు. తర్వాత వాళ్ళ కుటుంబాలను రీచ్ అయ్యాం. తర్వాత ప్రభు నన్ను విజయవాడ నడిపించినప్పుడు ఆ కుటుంబాలన్నీ కూడా వేరే వేరే చర్చిలకి అటాచ్ చేసి నేను విజయవాడ రావడం జరిగింది. ఇస్రాయల్పేటలో కొంతకాలం ఉన్నాం. తర్వాత ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడనే మంది కొనసాగుతుంది. తర్వాత చిన్నపిల్లల పరిచర్య బాగా చేసేవాళ్ళం. పప్పెట్ షోస్ అదని ఇదని మొత్తం చేసేవాడు నేను నా వైఫ్ కలిసి. ఎందుకంటే నా వైఫ్ సుభాష్ని, ఆళ్ళగడ్డ సుభాష్ని, అర్లగడ్డ సుభాష్ని, ఇద్దరం కలిసి పప్పెట్ షోస్ అని అవని ఇవని అన్ని చేసుకుంటూ వచ్చేవాళ్ళం. 2007-8 వరకు చేశాను. 2009లో ప్రభు పూర్తిగా నా పరిచర్యని మార్చేశారు. నీవు ఇక ఇది ఆపేసి పాస్టర్లకి బోధ చేయమని. పాస్టర్లకు నేను ఎక్కడ బోధ చేస్తాను అనుకున్నాను. నేను చెప్పింది నువ్వు చేయ, నోరు మూసుకుని నేను చెప్పింది నువ్వు చేయన్నారు ప్రభు. వెంటనే నేను ప్రార్థన చేసుకున్నాను. చిన్నగా పాస్టర్ల కాన్ఫరెన్స్లు 20 మంది, 30 మంది, 40 మంది అలాగా పాస్టర్లకి నా సాక్ష్యం చెప్పి ప్రభు ఎలా పోషిస్తాడు, ఎలా నడిపిస్తారు, మనల్ని ఏ విధంగా పిలిచినటువంటి వాడు నమ్మదగినవాడు, మనల్ని పిలిచిన వాడు నమ్మదగినవాడు, ప్రభు నన్ను ఏ విధంగా పోషించుకుంటూ వచ్చారు, ఎన్ని కష్టాల్లోంచి నేను వచ్చాను అనేది వివరించడం జరిగింది. దాని ద్వారా చాలా మంది బలపడ్డారు. తర్వాత కొద్దిగా మా బంధువుల యొద్ద నుండి కొద్దిగా పొలం రావడం జరిగింది. ఆ పొలం అమ్మిన తర్వాత కొన్ని డబ్బులు వస్తే దాని నుంచి నేను సేవ విస్తరింపజేశాను దేవుని కృపను బట్టి. ఆ విధంగా 7 రాష్ట్రాల్లో హాస్టల్ కాన్ఫరెన్స్లు పెట్టడం, సాయంత్రం పూట సువార్త లేని ప్రాంతాలకు వెళ్ళి సువార్త చెప్పడం. దాంట్లో ఫస్ట్ ఒడిశాకు వెళ్ళాను, తర్వాత ఛత్తీస్గఢ్, తర్వాత గుజరాత్, తర్వాత పంజాబ్, తర్వాత ఇప్పుడు మన తెలంగాణ, కర్ణాటక కూడా. కర్ణాటకలో దాదాపుగా బెంగళూరు, బళ్ళారి, మైసూరు ఈ 3 చోట్ల కూడా నేను పాస్టల్ కాన్ఫరెన్స్లు పెట్టాను. అన్ని కూడా ఫొటోస్తో సహా ఉన్నాయి. అలాగా దేవుడు వాడుకుంటున్నాడు.
దేవుడు వాడుకుంటున్నారు. ఈ రోజున దేవుడు 2 బిడ్డలను ఇచ్చాడు నాకు. పాప పేరు శారా, అంటే ముద్దు పేరు మేము జెసికా అని పెట్టుకున్నాం, శారా. తర్వాత జాషువా, చిన్న కుమారుడు జాషువా. నా భార్య సుభాషిని, నేను ఈ విధంగా కొనసాగుతున్నాం. ఎన్నో మైలురాళ్ళను దాటుకుంటూ తీసుకొచ్చి ప్రభు ఈ రోజున నేను సంఘంలో కాపరిని కాదండి, నా పిలుపు అపోస్తలుల పిలుపు, సువార్థికునిగా నేను పనిచేస్తూ ఉన్నాను. దేవుడు అనేక ప్రాంతాలకు, అనేక దేశాలకు తీసుకుని వెళ్ళాడు. ప్రభు నన్ను ఆశీర్వదించి ఈ రోజున ఇలా ఉంచారు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అలాగే అమెరికాలో నేను 2015లో అమెరికాలో వెళ్ళటం జరిగింది. స్పెషల్గా డ్రగ్ అడిక్టర్స్ నాలాగా బాధపడే వారి కొరకు సేవ చేయడానికి ప్రభు నాకు కృప చూపించారు. 26 మంది ఒక చోట, 93 మంది ఒక చోట. మొన్న మళ్ళీ రీసెంట్ గా నేను వెళ్ళినప్పుడు 46 మంది ఒక చోట, కాలిఫోర్నియాలో, అలబామాలో, వర్జీనియాలో. ఈ విధంగా నేను చర్చిలకు వెళ్ళి ఎక్కడా కూడా చర్చెస్ లో కాదు కానీ నా దర్శనం ప్రకారం స్ట్రీట్ లో ఉండే వాళ్ళకి, డ్రగ్ అడిక్టర్స్ కి సువార్త చెప్పడం జరిగింది. ఆ విధంగా ప్రభు నాకు కృప చూపించారు. అదే విధంగా మేము ఇండియాలో కూడా అనేక ప్రాంతాలకు వెళ్ళటం, సువార్త మీటింగ్స్ పెట్టడం, పెద్ద పెద్ద మీటింగ్స్ కండక్ట్ చేయడం జరిగింది. దాని ద్వారా కూడా చాలా మంది రక్షించబడ్డారు. ప్రభు ఆ విధంగా కృప చూపించి నడిపిస్తున్నారు నన్ను. అనేక మంది సేవకులను బలపరచడానికి ఒక విసిరివేయబడినటువంటి వాళ్ళలాగా, విసిరివేయబడిన విస్తరాక అంటారు కదా, అలాంటి నన్ను దేవుడు ఈ రోజున మా వాడు చూసి ఆశ్చర్యపోతుంది. ఎలా తిరుగుతున్నావురా? మా బాబాయ్లు అన్నారు, 5 నిమిషాలు ఏసీ లేకపోతే ఉండలేవురా నువ్వు, వారం రోజుల్లో మా దగ్గరికి వస్తావు అని చెప్పి అన్నారు. ఇప్పటి వరకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏనాడు కూడా 1 రూపాయి అడగలేదు. ఈ రోజు నేను వేసుకున్న బట్టలు, ఈ ఇల్లు కానీ, నా జీవితం కానీ కేవలం దేవుడు ఇచ్చినటువంటి కృప. ఎవ్వరు కూడా నాకు సహాయం చేయలేదు. దేవుడు నన్ను ప్రేమించి, నాకు ప్రాణం ఇచ్చి, నన్ను పోషిస్తూ ఉన్నాడు. 23 సంవత్సరాలు అయింది ప్రభువుని నమ్ముకుని నేను. బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, పొదువు లేదు. దేవుడు నడిపిస్తున్నారు. అలా అది దేవుని కృప. అయితే మీరు ఓన్లీ కేవలం సేవకులకి అంటే కొన్ని దేవుని విషయాలు చెప్పడానికైనా, లేకపోతే మామూలుగా మన మీటింగ్స్ కూడా వెళ్తారు? మీటింగ్స్ కి వెళ్తానండి. సువార్త సభల్లో స్పీకర్ గా పిలుస్తారు. అన్ని రాష్ట్రాలకు వెళ్తాను. 7 రాష్ట్రాల్లో దేవుడు బలంగా వాడుకుంటున్నారు. అనేకమైనటువంటి స్వస్థతలు, ప్రవచన వాక్యాలు ప్రభు నాకు ఇచ్చినటువంటి కృప. వాళ్ళ జీవితాల్లో ఏం జరగబోతుంది అనేది కూడా ప్రభు కొన్నిసార్లు నాకు బయలుపరిస్తే చెప్పడం జరిగింది. దాని ద్వారా కూడా చాలా మంది దైవజనులకే, ప్రత్యేకంగా విశ్వాసులకి తక్కువ కానీ దైవజనులకి ఎక్కువ, వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడి పలానా టైంలో ఇది జరిగిందని చెప్తుంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు. అటువంటి కృప ప్రభు నాకు అనుగ్రహించారు. అది ఇప్పటికీ జరుగుతూనే ఉంది, ఆగిపోలేదు. ఆ పరిచయం ఇప్పటికీ జరుగుతుంది. రీసెంట్ గా చాలా మంది జీవితాల్లో జరిగినాయి, దేవుడు జరిగిస్తున్నారు. అయితే అంటే ఇప్పుడు మీ తరఫున మీ బంధువులు కానీ, లేకపోతే మీ స్నేహితులు ఉంటారు కదా, అవునండి, మీరు బాల్యతనం నుంచి అవునండి పెరిగిన స్నేహితులు, అవును, వారికి ఎవరికైనా మీ సువార్త చెప్పానండి. చెప్పినప్పుడు వారు ఎవరైనా ప్రభుని విశ్వసించారు అంటే మీ జీవితాన్ని బట్టి? అవునండి. నాగబాబు అని నా ఫ్రెండ్, నా క్లాస్మేట్ ఒక ఆయన, ఒక రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ప్రభు ఆయన కొరకు ప్రార్థన చేయమన్నారు. ఆయన చాలా ఇదిలో ఉన్నాడు. అప్పుడు ప్రార్థన చేస్తే ప్రభు నాకేం చెప్పారంటే, ఇతను నిన్ను హెచ్చించబోతున్నానని చెప్పాను. నిన్ను హెచ్చించబోతున్నాను, నా దగ్గర ఏముంది హెచ్చించడాకన్నారు. 3 నెలల్లో ఆ వ్యక్తి ఇంట్లోకి పల్లెటూరులో సొసైటీ బ్యాంకులు ఉంటాయి కదా, ఆ బ్యాంక్ వచ్చింది. దానికి ప్రెసిడెంట్ అయ్యాడు ఆయన. ఎవరైతే ఈయన రిజెక్ట్ చేశారో వాళ్ళందరూ వచ్చారు. వచ్చి నాకు లోన్లు ఇవ్వాలంటే మరి ప్రెసిడెంట్ గారే, రిజెక్ట్ చేసిన వాళ్ళందరూ వచ్చి మళ్ళీ వాడి దగ్గర కాడ దగ్గర ఉన్నారు. అంటే దేవుడు మాట్లాడింది ఏది కూడా నెరవేరకుండా ఉండదు. మాట ఇచ్చి నెరవేర్చువాడు ఆయన, నెరవేరుస్తారు ఆయన. అటువంటి కృపను కూడా ప్రభు నాకు ఇచ్చారండి. నా స్నేహితులకి మా ఊర్లో నాకు పాఠం చెప్పిన టీచర్ గారు, వాళ్ళ తెలుసు కదా ఇంకా కుల వ్యవస్థ, ఆవిడ ఇంట్లోనే భోజనం చేశాను.
ఆవిడ కట్టిన చర్చిలో వాకింగ్ చెప్తుంటే 30 మంది కర్రలు తీసుకొచ్చారు కొట్టాక నన్ను. యేసు ప్రభు తప్ప దేవుడు లేడని నేను చెప్తూ ఉంటే తీరా నన్ను చూసి ఈడేంట్రా పలానోడు మనవడు, ఈడేంటి యేసు ప్రభుని ఎప్పుడు నమ్ముకున్నాడు ఈడని చెప్పి ఎంత స్పీడ్ గా వచ్చారో అంత స్పీడ్ గానే వెళ్ళిపోయారు. ఎందుకంటే అంతకుముందు నా జీవితం వాళ్ళకి తెలుసు. ఓకే. అంతకుముందు నేనేమి ఇది కాదు, కొడతానని లోపు కొట్టించేవాడిని. ఈ రోజు వాళ్ళు కొట్టినా కొట్టించుకుంటున్నారు. అలా ఉంది మన పరిస్థితి. ఛత్తీస్గఢ్ వెళ్ళినప్పుడు కొంతమంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు గంటతో కాల్చేస్తామన్నారు. నేను పోలీసుని అనుకుని నేను చెప్పాను, మీరు నన్ను కాలిస్తే నేను పరలోకానికి వెళ్ళిపోతాను, నేను చనిపోతే మరి మీరు చనిపోతే ఎక్కడికి వెళ్తారు మీరు అని అడిగారు. వాళ్ళు అన్నారు సమాధానం లేదు, నేను పాస్టర్ని అన్న గాయాలు చూపించి మేము పోలీసుని కాదు ఏం కాదు వీళ్ళకి సువార్త చెప్తాకు వచ్చాను. నేను 18 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలండి ఛత్తీస్గఢ్. అలా నడిచి ఇప్పటికీ వెళ్తాను నేను. సుకుమా జిల్లా అని కొండలు ఉంటాయి అక్కడికి. అయితే వాళ్ళలో 2 క్రిస్టియన్స్ ఉన్నారు. వాళ్ళు నేను ఒకటే అన్నాను వాళ్ళతో, మీరు చేసే ఉద్యమం మీ దృష్టిలో మంచిదే, కానీ మేము చేసే ఉద్యమం మీకంటే మీరు ఫిజికల్ ఉద్యమం చేస్తున్నారు, ఫిజికల్ గా ఫుడ్ పెట్టడానికి. మేము ఆత్మీయంగా ఒక మనిషి ఈ లోకం విడిచి వెళ్ళాలి. ఒక రోజున విడిచి వెళ్ళిన తర్వాత వాడి పరిస్థితి ఏంటో తెలియజేస్తున్నాను. మాది ఆత్మీయ పోరాటం, మీది శరీర సంబంధమైన పోరాటం అని చెప్పి వాళ్ళతో చెప్పడం జరిగింది. వాళ్ళిద్దరు క్రిస్టియన్స్ లేడీస్ ఉన్నారు. వాళ్ళందరూ అయ్యగారు ప్రార్థన చేయండి అని చెప్పాను. మన తెలుగు వాళ్ళే ప్రార్థన చేశాను. వాళ్ళు చాలా ఎడ్యుకేటెడ్ వాళ్ళు. ప్రార్థన చేశాను. ప్రభు వాళ్ళకి ఇప్పటికీ చూస్తారు వాళ్ళు. మేము వెళ్ళే డీప్ సువార్త లేని ప్రాంతాలకు వెళ్తానండి. సువార్త ఉన్న ప్రాంతానికో ఒక చర్చ్కో వెళ్ళి నేను గాస్పెల్ చెప్పను. ఎందుకంటే ప్రభు నాకు ఆ భారం ఇచ్చారు. చర్చ్ లేని ప్రాంతానికి వెళ్ళి సువార్త చెప్తే ప్రభు అక్కడ కొన్ని కార్యాలు చేస్తారు. దెయ్యాల్ని వెళ్ళగొట్టడం, స్వస్థతలు జరగడం, ఇవన్నీ కూడా నా జీవితంలో ఉన్నాయి. సాక్ష్యాలు అన్నీ ఉన్నాయి. మన దగ్గర వీడియో రూపంలో కూడా ఉన్నాయి అన్ని. మన దేవుడు ఏమేం చేశారని. అమెరికాలో కూడా ఎవరినైతే ప్రభు రక్షించారు వాళ్ళందరూ కూడా సాక్ష్యం ఉంది మన దగ్గర, అన్నీ ఉన్నాయి. అలాగా ప్రభు నన్ను బలంగా ఆయన చేతిలో వాడుకుంటున్నారు. మీ పట్ల దేవుడు చూపిన ప్రేమ అవునండి సాక్ష్యంగా మాతో పంచుకున్నందుకు ప్రైజ్ లార్డ్, ప్రైజ్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి కూడా వందనాలు. ఈ సాక్ష్యాన్ని అనేకులకు షేర్ చేయండి. ఆశీర్వాదకరంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. నా కొరకు అదే విధంగా మన బ్రదర్ నెహ్రూ గారి కొరకు ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.